హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో పల్లీ బర్ఫీ చేసి చూపించబోతున్నానండి. అది కూడా పంచదార వాడకుండా బెల్లంతో చేసి చూపించబోతున్నానండి. తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో మంచి స్వీట్ చేసుకోవాలనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా పల్లీ బర్ఫీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పల్లీలను దోరగా వేయించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు పల్లీలు వేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పల్లీలు వేడెక్కేంత వరకు వేయించాలి. పల్లీలు వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో కలుపుకుంటూ నిదానంగా వేయిస్తే పల్లీలు లోపల వరకు బాగా వేగుతాయి. ఇలా దోరగా వేయించుకున్న పల్లీలను వెంటనే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పల్లీల పైన ఉన్న పొట్టుని నలుపుకుంటూ సపరేట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ నలిపినట్లయితే పల్లీల పైన ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నలుపుకున్న తర్వాత పొట్టుని ఈజీగా సపరేట్ చేసుకోవాలంటే ఇక్కడ చిన్న టిప్ చెప్తానండి. కిచెన్ అంతా మెస్సీగా అవ్వకుండా చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న గరిటెను తీసుకుని దానిలోకి పొట్టు వలిచిన పల్లీలు వేసి జల్లించినట్లయితే పొట్టు చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇలా పొట్టు సపరేట్ చేసిన పల్లీలన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెను తీసుకుని పొట్టు వలిచిన పల్లీలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఎక్కువగా పల్లీలు తీసుకున్నట్లయితే మిక్సీ గిన్నెకి తగ్గట్టుగా వేసుకుని మిక్సీ చేసుకుని తీసుకోవాలి. పల్లీలు మిక్సీ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మరీ పొడి పొడిగా కాకుండా మరీ ముద్దలాగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుములోకి కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లంకి బదులు ఇష్టమున్న వాళ్ళు పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదారని డైరెక్ట్గా ప్యాన్లోనే కరగబెట్టుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలోకి బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుని పోసుకోవాలి. బెల్లంలో నలకలు ఇసుక ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా ప్యాన్లోనే కరగబెట్టుకోవచ్చు. బెల్లం వాటర్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో లేత తీగపాకం రానివ్వాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా తీగలాగా వస్తే సరిపోతుంది. మరీ గట్టిగా కాకుండా లేతగా రావాలి. తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ముందుగా మిక్సీ చేసుకున్న పల్లీ మిశ్రమం వేసుకోవాలి. అదంతా బెల్లం పాకంలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకోవడానికి టైం పట్టేటట్లయితే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవచ్చు. ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత దానిలో 4 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. దానిలోనే 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. 5 మినిట్స్లోనే మొత్తం దగ్గరకు అయిపోతుంది. ఈ బర్ఫీ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ నాన్ స్టిక్ ప్యాన్లో కానీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా దగ్గరకు అయిపోయి కొంచెం ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ మరొక్క నిమిషం ఉడికించుకున్నామంటే మరికొంచెం దగ్గరకు అవుతుంది. అలా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు ఆ ప్యాన్లోనే కలుపుకుంటూ చల్లారనివ్వాలి. తర్వాత బటర్ పేపర్ తీసుకుని బటర్ పేపర్లోకి ఆ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా బటర్ పేపర్ని ఫోల్డ్ చేస్తూ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు బటర్ పేపర్కి అంటుకుంటుందండి. ఏమీ కంగారు పడద్దు. అది చల్లారే కొద్దీ కూడా బటర్ పేపర్ని వదిలేస్తుంది. ఒక ముద్ద కన్సిస్టెన్సీ వస్తుంది. అలా వచ్చేంత వరకు కూడా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముద్దలాగా వస్తుంది. తర్వాత దాని మీద బటర్ పేపర్ వేసి కానీ వేయకుండా కానీ చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి. తర్వాత బర్ఫీ స్వీట్ షాప్ స్టైల్లో కనపడాలంటే పైన సిల్వర్ ఫాయిల్ని అతికించుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పల్లీ బర్ఫీ రెడీ అయిపోయినట్లే. తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రాఖీ పండగకి ఈ స్వీట్ని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి
మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.